కడప నగరంలోని ఎర్రముక్కపల్లిలో అర్ధరాత్రి జరిగిన దారుణ ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. 2 జేసీబీలతో ఓ ఇంటిని పూర్తిగా నేలమట్టం చేయడం తీవ్ర కలకలం రేపింది. 100 మంది రౌడీలతో కలిసి దుండగులు ఇంటిపై దాడి చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇంట్లో ఉన్న మహిళలు, పిల్లలు, వృద్ధులను బలవంతంగా బయటకు లాగి భాస్కర్, లక్ష్మీ చలపతి, భారవి కుటుంబానికి చెందిన ఇంటిని కూల్చివేశారని తెలిపారు. ముందస్తు నోటీసులు లేకుండానే అర్ధరాత్రి ఈ కూల్చివేత జరగడం చట్ట విరుద్ధమని బాధితులు చెబుతున్నారు. దొంగ రిజిస్ట్రేషన్ల ద్వారా భూమిని కబ్జా చేసేందుకు ఈ దాడి చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ పిల్లలు సన్న పిల్లలు ఎత్తుకొని పోయిన. ఎంతమంది వచ్చినారమ్మా? ఏం జరిగింది? ఏమి ఇల్లు కొట్టడానికి కారణం ఏమి? ఎన్ని గంటలకు జరిగింది? జనరల్ వైజ్ రికార్డ్ చేసి నమస్తే అన్న, నా పేరు మాధవి. రాత్రి సుమారు 100 మంది వచ్చి మా ఇల్లుని అయితే చేసేసినారు. 2 జేసీబీలు తీసుకొని ఆడవాళ్ళు ఉండారని లేకుండా, పిల్లలు ఉండారని లేకుండా, పెద్దవాళ్ళు ముసలోళ్ళు ఉండారని లేకుండా తాగొచ్చి 2 జేసీబీలతో మా ఇంటిని అంతటిని కూలగొట్టేసినారన్న. ఇప్పుడు మేము నడి రోడ్డు మీద అయితే ఉన్నాం. ఆడవాళ్ళ మీద దౌర్జన్యాలు అయితే చేసినారు. కొట్టడానికి కూడా వచ్చినారు. మా దగ్గర సెల్ ఫోన్లు అన్నీ లాక్కున్నారు. మెల్లో మంగళసూత్రాలతో కూడా లాక్కపోయినారన్న వాళ్ళు. ఇదంతా మాధవి రెడ్డికి సంబంధించిన, ఎమ్మెల్యేకి సంబంధించిన దగ్గర బంధువులు ద్వారకనాథ్ రెడ్డి, లక్ష్మణ్ రెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు మెయిన్ ప్రధాన కారకులు. వీళ్ళ మీద ఏదన్నా యాక్షన్ తీసుకుంటేనే ఎస్టీ/ఎస్సీ కేసు పెట్టి, మేమైతే దళితులమన్నా ఎస్సీ/ఎస్టీ కేసు పెట్టి మాకు కొంచెం న్యాయం అయితే చేయండి. మాకైతే ఈ ఇల్లు తప్ప ఇంకా వేరే ఏదీ లేదు. మేము ఇప్పుడు నడి రోడ్డు మీద ఉన్నాం. నడి రోడ్డు మీద కూడా మమ్మల్ని పోలీసు వాళ్ళు అయితే కూర్చొని ఇవ్వడం లేదు. ఇంత జరుగుతున్నా కూడా పోలీసు వాళ్ళు మమ్మల్నే దబాయిస్తున్నారు, రోడ్ల మీద లేయండి అని. మాకు ఆ రోడ్డు దిక్కు తప్ప ఇంకా వేరే ఏదైతే లేదు. ప్రస్తుతానికైతే మమ్మల్ని అయితే కేసు పెట్టమని చెప్తున్నారు. కేసు పెట్టడానికి అయితే వెళ్తున్నాం. ఇది 1-2 రోజులు మమ్మల్ని సద్దుమణికిచ్చి ఏమార్చాలని చూస్తే మాత్రం మేము ఇంతకంటే ఇంకా రోడ్ల మీదే ఇంకా కూర్చొని వాళ్ళే ఇంకా మేము అన్ని కార్యక్రమాలు చేసుకోవాల్సి వస్తుంది. దయించి పెద్దలు మమ్మల్ని అర్థం చేసుకోండి. మాకు ఇల్లు తప్ప ఇంకా ఏదీ లేదు. ఇప్పుడు వర్షాలు వచ్చినా మాకు చేసుకొని తినడానికి కూడా ఏం లేదు. మా బీరువాలు కానీ, వంట సామాన్లు కానీ అన్నీ లోపలే ఉండిపోయినాయి. మీకు వెనక చూస్తున్నట్టయితే మా ఇల్లు ఒకసారి చూడండి. దయించి పెద్దలు కొంచెం రెస్పాండ్ అయ్యి మాకు న్యాయం అయితే చేయండి. మీకు వాళ్ళు మీకు చెప్పారమ్మా, మేము ఎమ్మెల్యే మాధురెడ్డి మనసులో అని చెప్పారా మీకు ఏమన్నా? ఆల్రెడీ మేము వాళ్ళతో ఒకసారి మాట్లాడినామన్నా, అంతా మాట్లాడినాము. మాధవిరెడ్డి భర్తతో కూడా మాట్లాడినాము. వాళ్ళకి తెలుసు ఈ ప్రాబ్లంలో ఉందని, అన్నీ తెలుసు వాళ్ళకి. ఇది మా స్థలం అని చెప్పి తప్పు డాక్యుమెంట్. ఇప్పుడు పదవులో ఎవరన్నా అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళదే పెత్తనం చేసుకుంటారు, కానీ మా లాంటి దళితులు ఎవరు పట్టించుకుంటారన్నా? కొంచెము దళితులని దయ చూపించండి. మా మీద కొంచెం దయ చూపించి వాళ్ళ మీద కొంచెం యాక్షన్ తీసుకొని మా ఇల్లు మాకైతే అప్పచెప్పండి. మాకు ఈ రోజులోపు అన్న పవన్ కళ్యాణ్ అన్న దయచేసి మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే మాకు కొంచెం న్యాయం అయితే చేయండి. ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయితే మమ్మల్ని చాలా ఇదిగా అయితే చేస్తున్నారు. ఇంకా మాకు ఈ రోడ్డు మీద దిక్కు తప్ప మాకు రేపటిలోపు ఏదో ఒక న్యాయం అయితే జరగకపోతే మేము ఇంతకంటే ఇంకా కొంచెం కఠినంగా మారాల్సి వస్తుందన్న.